మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ భద్రాచలం. ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సుమన్ టీవీ తరపున. మరి వివిధ రంగాలలో వారి విజయాలను గుర్తించడం, లింగ సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ప్రతి సంవత్సరము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మహిళలందరూ కూడా కుటుంబ పరంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ మరియు వారి వారి రంగాలలో తమ ప్రతిభను కనబరుస్తూ పరువురికి అందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మరి మా భద్రాచలం మహిళలు మేము మహిళలం మహారాణులం అంటూ ముందుకొచ్చి వారి అభిప్రాయాలను అనుభవాలను ఈ సందర్భంగా తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ టు నో? వెల్కమ్ టు సుమన్ టీవీ మేడమ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడమ్స్. ముందుగా మేడం ఏం మాట్లాడతారో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా, సకల మానవాళికి తను అమ్మరా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాణిరామ్, మాది భద్రాచలం. నేను 10 సంవత్సరాలుగా మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని స్కూల్స్ కవర్ చేశాను, అన్ని స్కూల్స్లో చెప్పాను. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. సో ఏంటి అంటే ఇక్కడ సమాజం మారుతుంది, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. కానీ కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి సమానం కాదు, అబ్బాయి వారసుడు, అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళేది కదా అని అక్కడి నుంచే వివక్షత స్టార్ట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా ఎన్ని చట్టాలు తెచ్చినా తల్లిదండ్రుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దానివల్ల తల్లిదండ్రులు అట్లా వివక్షత చూపించడం వల్ల పిల్లల్లో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి. అలా కాకుండా ప్రతి తల్లిదండ్రులు అమ్మాయికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే వాళ్ళు ఇంకా ముందంజలో ఉంటారు. ఇక్కడ మహిళలందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే కుటుంబం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టట్లేదు. అంటే వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ హాబీస్ కానీ వాటి మీద కూడా పెడితే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఇంకా వాళ్ళు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. జై శ్రీరామ్. నా పేరు నళిని లక్ష్మి, మిసెస్ బాలాజీ గారిని. తను మెడికల్ షాపు. నాకు 94లో మ్యారేజ్ అయింది. నాకు బ్యాక్ బోన్ అంతా మా హస్బెండ్. ఆయన నాకు దగ్గరుండి అన్నీ నేర్పించారు. యాజ్ ఏ హౌస్ వైఫ్గా, ప్లస్ ఆయనకి షాప్లో హెల్పింగ్కి, పిల్లలకి యాజ్ ఏ టీచర్గా, హెల్త్ పర్పస్ బాగాలేకపోతే యాజ్ ఏ డాక్టర్గా, అన్నిట్లలో అన్ని రంగాలలో ఉన్నాను నేను. అన్నీ ఆయన బాగా నాకు సపోర్ట్గా ఇస్తారు. అలాగే పిల్లలకు కూడా ఏమన్నా ఆర్ట్ కానీ సంథింగ్ ఏదున్నా కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇలానే అందరూ కూడా లేడీస్ అన్ని విధాలుగా అన్ని రంగాలలో కూడా ఉంటున్నారు. కానీ కొంతమంది గుర్తిస్తున్నారు, కొంతమంది గుర్తించట్లేదు మగోళ్ళు. అది కూడా వాళ్ళని గుర్తించి అన్ని రంగాలలో కూడా వాళ్ళని కూడా ముందడుగు వేయించాలనేది నా ఒపీనియను. థ్యాంక్ యూ సుమన్ టీవీ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు భాగ్యశ్రీ సాయి గన్నవరపు. నేను గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నాట్యాలయం అను కూచిపూడి భరతనాట్యం శిక్షణశాలను కొనసాగిస్తున్నాను. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో రాణించిన మహిళలను గౌరవించడానికి ఈరోజు అనగా మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ వేడుక వారి స్వాంత రంగాలలో రాణించిన మహిళలను, వాళ్ళ వ్యక్తిత్వాలను గుర్తింపునిస్తుంది. మహిళలు ఖచ్చితంగా సమాజం మరియు దేశ సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతున్నారు. వారి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఎంతో సహాయం చేస్తున్నాయి. నా విషయానికి వస్తే నేను గత కొన్ని సంవత్సరాలుగా కూచిపూడి భరతనాట్య శిక్షణశాలను కొనసాగిస్తున్నాను. భద్రాచలం అనే పుణ్యక్షేత్రంలో స్థిరపడ్డాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదములు. నా పేరు సుమలత, టీజీటీడబ్ల్యూ ఆర్జేసీ గర్ల్స్ సిఓఈ కాలేజ్ భద్రాచలం నందు
ప్రిన్సిపల్ ఎఫ్ఏసీగా నేను వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సమాజంలో ఉమెన్కి చాలా గొప్ప పాత్ర ఉంది. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, కూతురుగా, ఒక భార్యగా మన సమాజంలో మనం గౌరవించబడుతున్నాము. అంతేకాకుండా అన్ని రంగాల్లో కూడా మరి మగవారితో పాటుగా స్త్రీలు కూడా రాణిస్తున్నారు. అదేవిధంగా ముందు తరాలు కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అన్ని రంగాల్లోని, ఉద్యోగాల్లోని, మరి అన్ని వ్యవస్థల్లో కూడా మరి ప్రతి ఆడపిల్ల ముందుకు కొనసాగాలని అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు గతంలో లాగా కాకుండా విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఆల్రెడీ ముందు నడుస్తున్నారు. ఇంకా ఎన్నో విజయాలు, గొప్ప గొప్ప విజయాన్ని సాధిస్తూ ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. భద్రాచలం మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, మా మహిళలు, మహారాణులు, భద్రాచలం మహిళలందరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇలా మహిళలందరూ కూడా ఆత్మస్థైర్యంతో వారి వారి రంగాలలో విజయాలను అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో సబితా వెంకట్, భద్రాచలం.